ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। बाबा शिरडी बाबा पाहि मां साईनाथ। मनसे हारती शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां दयगनवोई साईराम साईराम शिरिडी साईराम साईराम शिरिडी साईराम। मनसे हारती शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां दयगनवोई साईराम साईराम शिरिडी साईराम साईराम शिरिडी साईराम। शांतिकी प्राकारं प्रेमकु श्रीकारं करुणा सागरं साई आलयं। समतकु सोपानं ममतकु आधारं जीवन पावनं नी गुडी प्रांगणं। गीता बैबिलु ఖురాను సారము సాయి నీ సుమధుర గానము। మనసే హారతి शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां दयगनवोई साईराम साईराम शिरिडी साईराम साईराम शिरिडी साईराम। చరగని చిరునవ్వు తరగని సుఖ శాంతి జ్ఞాన విభూతి నిరతము కోరితి। అందరి గురుమూర్తి పొందగానుభూతి నీ పద జ్యోతినై చేసెద సన్నుతి। సకలము నీవుగా సాధన చేయగా బాబాయియవోయి దీవెనా। मनसे हारती शिरिडी श्रीपति अभयं कोरिति विजयं वेडिति पाहि मां दयगनवोई साईराम साईराम शिरिडी साईराम साईराम शिरिडी साईराम। ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। ఈరోజు మనం రెండవ అధ్యాయాన్ని పూర్తి చేయాలి। బాగా నత్తనడకం నడుస్తుంది సిలబస్ కావడం లేదు। అందువల్ల ఈరోజు ఖచ్చితంగా మనం దాన్ని ఈరోజు పూర్తి చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళాలి। మామూలు టైంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం। అయితే ఎక్కడ మనం ఆగున్నాము అంటే ఇంకా హేమడ్ పంత్ గారికి బిరుదు ఇవ్వడం కాడే ఆగున్నాం। హేమడ్ పంత్ గారికి హేమడ్ పంత్ అనేటువంటి నామకరణం చేయడం, అలా నామకరణం చేసినందువల్ల ఆయన ఆలోచనలో పడడం, ఎందుకు నాకు హేమడ్ పంత్ అనేటువంటి బిరుదునిచ్చాడు, అసలు హేమడ్ పంత్ ఎవరు అని తర్కించడం, ఆయన రకరకాలుగా ఆలోచించడం। ఈ హేమడ్ పంత్ గారి అంటే అన్నాసాహెబ్ దబోల్కర్గా అప్పటి వరకు ఉన్నారు। ఎప్పుడైతే బాబా నోటి గుండా ఏమంటున్నాడు ఈ హేమడ్ పంత్ అన్నగానే అక్కడి నుంచి పేరు మారింది। అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పేరే ఉంది। హేమడ్ పంత్ అంటే అందరికీ తెలుసు, అన్నాసాహెబ్ దబోల్కర్ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, ఎక్కువ మంది తెలిసే అవకాశం లేదు। కాబట్టి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ పేరు బాబా నోటి నుండి వచ్చినప్పుడు ఆ స్పందన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు। అయితే ఇప్పుడు దానివల్ల మనకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే చూద్దాం ఏం ఉపయోగం ఉందో। హేమడ్ పంత్ అను బిరుదునకు మూల కారణం అది సబ్ హెడ్డింగ్ దాంట్లో ఉండేది। అందులో హేమడ్ పంత్ అనేటువంటి బిరుదును ఎప్పుడైతే ఇచ్చాడో ఆలోచింపజేసింది। ఎందుకనంటే ఉదాహరణకు ఒక పేరుతో మిమ్మల్ని పిలిచినామనుకోండి, ఎందుకు ఈ పేరుతో పిలిచారా అనుకుంటాం కదా ఖచ్చితంగా, అలా అనుకున్నాడు ఆయన। అందులో నుంచి
హేమాడ్ పంత్ అంటే ఎవరు అంటే హేమాద్రి పంత్ అనేటువంటి పేరుకి ఇది రూపాంతరం అని చెప్పాడు దాంట్లో. అంటే 13వ శతాబ్దంలో యాదవరాజులకు సంబంధించినటువంటి ఒక ప్రధానమాచ్యుడు అంటే మంత్రివర్యులు, ఆయన పేరు హేమాద్రి పంత్. ఆ హేమాద్రి పంత్ అనే పేరుని ఈరోజు ఉపయోగించడం జరిగింది. మరి బాబావారికి ఆ పేరు ఎలా తెలుసు? ఇక్కడే మనం ఆయన చూస్తే ఆశ్చర్యపోయే విషయాలు ఏంటంటే, ఆయన షిరిడీకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏ గ్రంథాన్ని చదివింది లేదు, ఎవరితోనూ ఆయనకి ఇంటరాక్షన్ లేదు. మరి 13వ శతాబ్దంలో యాదవరాజుల వంశంలో యాదవరాజుకి ప్రధానమాచ్యుడుగా ఉన్నటువంటి ఆ హేమాద్రి పంత్ గురించి బాబాకి ఎలా తెలుసు అనేది తెలియదు. మరి అది గుర్తుకు రావడం, ఈయనకి నామకరణం చేయడం. ఆ హేమాద్రి పంత్ గురించి ఈయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, ఆ పేరు ఇవ్వడంలో ఔచిత్యం ఏంటి, అసలు ఎవరు ఆ హేమాద్రి పంత్, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ గురించి చెప్తూ ఉన్నాడు. ఈ హేమాద్రి పంత్ గురించి చెప్తూ ఏమన్నాడంటే, ఆయన ప్రధాన గ్రంథంలో చాలా ఎక్కువ ఉంది. ప్రధాన గ్రంథం ఉంది కదా, మణెమ్మ గారు రాసినటువంటి దాంట్లో చాలా ఉపోద్ఘాతం ఉంటుంది దీని గురించి. దీంట్లో సంక్షిప్త గ్రంథంలో షార్ట్ కట్ చేసి చెప్పడం జరిగింది. మనం దాన్నే ప్రమాణంగా తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో మాట్లాడుతున్నట్లయితే, దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు ప్రధానమాచ్యుడు ఈయన. రెండవది గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. ఎవరి గురించి ఇది? హేమాద్రి పంత్ గురించి. అదేవిధంగా చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనే గ్రంథాలను రచించినటువంటి వాడు, సామాన్యుడేం కాదు. అదేవిధంగా మోడీ అనేటువంటిది ఒక భాష, ఆ భాషను గణితంలో ఒక కొత్త ప్రక్రియను కనిపెట్టినటువంటి వ్యక్తి. ఏ రకంగా చూసినా ఇప్పుడు ఉన్నటువంటి హేమాడ్ పంత్కి తనను ఆయనతో పోల్చుకుంటే చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తితో నన్ను ఎందుకు పోల్చాడు అనేది అక్కడ ప్రధానం. ఆ తర్వాత మరి అన్నాసాహెబ్ దాబోల్కర్ గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయనేమో ఆ స్థాయిలో ఉన్నాడు, మరి నా సంగతి అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మనకు ఒక విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఒకరిని గొప్పగా భావించడం, మనల్ని మనం తక్కువగా భావించడం అన్నది సరైనదా కాదా చూద్దాం, ఆలోచిద్దాం. ఆ పాయింట్ తీసుకున్నట్లయితే ఆయన ఏమన్నాడంటే, మరి అన్నాసాహెబ్ దాబోల్కర్గా నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను. ఆయన గొప్ప పండితుడైతే నేను పరమశుంఠని, ఆయన రచనలు చేసినటువంటి మేధావి అయితే నేను కనీసం నా స్నేహితుడి గురించి కూడా 4 ముక్కలు రాయలేను వాడిని. ఆయనేమో పెద్ద పెద్ద గ్రంథాలు రాశాడు, నేను ఒక పారాగ్రాఫ్ కూడా రాయలేదు. కాబట్టి ఆయన సమస్యలు వచ్చినప్పుడు ఒక ప్రధానమాచ్యుడుగా అనేక సమస్యలు పరిష్కరించి ఉంటాడు. నాకైతే అలాంటి బుద్ధి లేదు, అలాంటి జ్ఞానం కూడా నాకు లేదు అని చెప్పుకుంటూ ఉన్నాడు. అలా చెప్పుకునేటప్పుడు మేధాశక్తి అంతగా లేనివాడను. భగవద్గీత ఏం చెప్తుందంటే, నేను గురించి నువ్వు తక్కువగా అంచనా వేస్తూ వెళ్తే నువ్వు అలా తక్కువగానే తయారవుతావు అని భగవద్గీత చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అని చెప్తుంది. నువ్వు నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడతావు, అంతే కదా. ఇప్పుడు బాబావారి తరపున ఈయనేం చెప్తున్నాడంటే, ఆయనేమో ఆ స్థాయిలో ఉన్నాడు, నేనేమో ఈ స్థాయిలో ఉన్నానే. ఇది ఎలా మనం తీసుకోవాలి? ఉదాహరణకి నేను సత్సంగాలు చెప్పేటప్పుడు నా గురించి ఎక్కువ చెప్తాను, దాదాపు నా అనుభవాలన్నీ చెప్తాను. నా అనుభవాలలో నేను చేసిన తప్పులన్నీ మీ ముందు పెడతాను, ఏమేమి తప్పులు చేసినా అన్నీ పెడతాను. చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఈయన ఎందుకు ఇలా తనను తాను డీగ్రేడ్ చేసుకుంటాడు అని అనిపిస్తుంది. నాకు చాలామంది సలహా కూడా ఇచ్చారు, మీరు సత్సంగాల్లో మీ గురించి చెప్పొద్దండి అంటారు. మీరు చేసిన తప్పులు చేసినట్లయితే, మీరు అలా చెప్పినట్లయితే వినేవాళ్ళకి మీరు లోకువైపోతారు అని చెప్తారు. నాకు సలహా ఇస్తారు. నేను వింటాను, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను. నేను అలా అనుకోను. నాలో ఏదైనా లోపం ఉంటే నేను మీ ముందు చెబితేనే నాకు ఆనందం. మరి తప్పు కదా. మరి హేమాడ్ పంత్ గారు ఎందుకు ఇలా అన్నారు? ఆయనేమో గొప్ప మేధావి, నేనేమో పనికిమాలిన వాడిని. ఆయనేమో రచన చేసినాడు, నేను ఎందుకు కొరగాని వాడిని, అంత మేధాశక్తి లేనివాడిని. వాస్తవానికి మేధాశక్తి లేదా హేమాడ్ పంత్ గారికి? అద్భుతమైన మేధాశక్తి ఉంది. అప్పటికే ఆయన అనేక గ్రంథాలు చదువున్నారు. పరమార్థిక చింతనలో ఆయన చాలా మైలురాళ్ళు దాటారు. మరి తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు అంటే కనుక అది తప్పేం కాదు. అలాగని చెప్పి అదే పనిగా మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నట్లయితే ఆత్మన్యూనతా భావన అంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు.
ఈ ఆత్మన్యూనత భావనలోకి వెళ్ళనంత వరకు నీ లోపాల గురించి ఆత్మవిమర్శ చేసుకుంటే తప్పులేదు. అది కూడా ఎంతవరకు చెప్పాలి మన లోపాలు, ఎంతవరకు చెప్పకూడదు అన్నది ఒక ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి. ఉదాహరణకి మనలో ఉండే లోపాలని అదే పనిగా చెప్పకూడనివి కూడా చెప్పుకుంటూ ఉన్నట్లయితే వాస్తవంగానే వినేవాళ్ళకి మన మీద అభిప్రాయం తగ్గుతుంది, అందులో డౌటే లేదు. కానీ ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు, నేనైతే ఏమనుకుంటానంటే నేను చెప్పేది మీ ముందు కాదు బాబా ముందు అని నేను అనుకుంటాను. నాలో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉన్నట్లయితే బాబా సమక్షంలో నేను చెప్పినట్లయితే అందులో నుంచి బయటపడే మార్గాన్ని నాకు ఆయన చూపిస్తాడు అనే భావనతో చెప్తానే కానీ మీ నుంచి నాకు మార్కులు వస్తాయా మార్కులు రావా ఈ ఆలోచన నాకేమీ ఉండదు. అలాగని చెప్పి ఆత్మన్యూనతలోకి వెళ్ళకూడదు. ఒక చిన్న పిల్లవాడికి ఆత్మన్యూనతా భావాన్ని కలిగించామనుకోండి, వాడి జీవితంలో ఎంత కోల్పోతాడో చెప్పలేము. ఉదాహరణకు ఒక పని చేసుకొస్తే బిడ్డ వాళ్ళ అమ్మ కనుక అరే నీ మొహం నీ వల్ల కాదు తీసి అక్కడ పెట్టు అనిందంటే అవుట్. ఇంక వాడి జీవితంలో పెద్ద తప్పు చేసేసింది ఆమె. ఇలాగ ఎంతోమంది తల్లులు తమ బిడ్డల్ని వాళ్ళు చేసే పనుల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు వాళ్ళని కించపరిచి మాట్లాడతారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే బిడ్డల్ని పొగిడితే చెడిపోతారు. ఇదొక పరమాజ్ఞానం. బిడ్డల్ని పొగిడితే చెడిపోవడం అనేది జరగదు. పొగడ్డం అనేది ఏంటంటే తెలుసుకోవాలి. పొగడ్డము అంటే లేని దాన్ని ఉన్నట్లు చెబితే అది పొగడ్డం, కానీ ఉన్నదాన్ని ఉన్నట్టు చెబితే అది నిజాన్ని చెప్పడం. ఉదాహరణకి ఒక బొమ్మ వేసాడు అనుకోండి, అది పిచ్చి పిచ్చిగా ఉందనుకోండి ఆ బొమ్మ, అబ్బో ఎంత బాగా వేసావురా, ఇది తప్పు. ఎంతో బాగా ఇలా నాన్న బాగా వేసావు ఇంకాస్త బాగా వేయచ్చురా, తప్పులేదు. మార్కులు వచ్చాయనుకోండి ఇంకాస్త మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని ఈ పనికిమాలిన వాడు ఈ మార్కులు ఏంటి అయిపోయింది క్లోజ్. అందువల్ల ఎంతవరకు పొగడాలి, ఎంతవరకు పొగడకూడదు, ఏ విషయంలో వాడిని ప్రైజ్ చేయాలి, ఏ విషయంలో చేయకూడదు అన్నటువంటి నాలెడ్జ్ తల్లికి ఉన్నట్లయితే అద్భుతాలు జరుగుతాయి. చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చేటప్పుడు ఇదే సమస్య అవుతుంది. ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే ఆత్మన్యూనత భావన వచ్చేసి ఉంటుంది పిల్లలకి. నాకేమనిపిస్తుంటుంది, భలేవాడే వీడు సూపరే, ఇంత అద్భుతమైన పిల్లాడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు అనిపిస్తుంది లోపల. కానీ చూస్తే వాళ్ళ అమ్మ చెప్తుంది వీడు అసలు వేస్ట్ సార్, వీడికి పనికిరాడు సార్. వాళ్ళ నాన్న చెప్తాడు వీడితో ఎగలేకపోతున్నాం సార్ అంటారు. నాకేమనిపించదు. ఇక్కడ మనం 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి సాయిబంధులారా. మనకైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా 3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ఆత్మవిశ్వాసం అనేది ఒక పదం, ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం అనేది ఒక పదం, ఆత్మన్యూనత అనేది మరొక పదం. ఈ 3 పదాలు మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం అంటే నాకున్నటువంటి శక్తిని నేను గ్రహించడం. ఆత్మవిశ్వాసం, నేను ఏ పని అయితే బాగా చేయగలనో ఆ పని నాకు తెలిసి ఉండాలి, నన్ను నేను నమ్మాలి, నేను ఈ పని బాగా చేయగలను. ఆత్మవిశ్వాసం. అతి విశ్వాసం అంటే నేను చిన్న పని చేసినా నాకు అది పెద్దగా అనిపిస్తుంది, నాకంటే ఎవడు, అతి విశ్వాసం. ఆత్మన్యూనత అంటే నేను వేస్ట్ క్యాండిడేట్ అండి, పనికి మాలినోడిని. ఈ 3 అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఆయన్ను తగ్గించుకున్నట్టు అనిపించినా హేమంత్ పంత్ ఆయన మేధావి అని అంటూ ఉన్న చివరిలో ఒకే ఒక వాక్యంతో అద్భుతమైనటువంటి మార్పు తీసుకొస్తాడు. అది ఈ సంక్షిప్త గ్రంథంలో లేదు, ప్రధాన గ్రంథంలో ఉంటుంది. అవన్నీ చెబుతూ ఏమంటాడంటే హేమాద్రి పంత్ అంత గొప్పవాడు అని చెప్పి నేనేమో ఇంత తక్కువ వాడిని అని చెబుతూ ఏమంటాడంటే చివరిలో నేను బాబా బిడ్డను అంటాడు. మొత్తం కొట్టేశాను. అంటే నేను తక్కువ వాడినే, ఆయనంత తెలివితేటలు లేని వాడినే, ఆయనంత సమర్థుణ్ణి కాదు. అయితే నాకున్న క్వాలిఫికేషన్ ఒకటి ఉంది, అదేంటి అంటే నేను బాబా బిడ్డను. ఇప్పుడు ఏమైపోయింది, ఆయన గురించి ఆయన తగ్గించుకున్నదంతా బాబావారు తనతో చేరినందువల్ల పై స్థాయికి వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా? అలా ఎప్పుడైతే నా గురువు నా తోడు ఉన్నప్పుడు నేను తక్కువ ఎందుకు అవుతాను? చూసే వాళ్ళకి తక్కువ అనిపిస్తాను, లోక దృష్టిలో తక్కువ అనిపిస్తాను. ఎందుకంటే నేను గ్రంథాలు రాయలేదు, మోడీ భాషను కనిపెట్టలేదు, గణితంలో కొత్త ప్రక్రియను కనిపెట్టలేదు, నేను ప్రధానమాచార్యుడిని కూడా కాదు. కానీ నాకు ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఉంది, అదేంటంటే నేను బాబా బిడ్డను. ఇది ఆత్మవిశ్వాసం.
మా నాన్న నా పక్కన ఉన్నాడండి, నేనేమైనా చేస్తాను, అతి విశ్వాసం కాదు, అది ఆత్మవిశ్వాసం. అర్థమైంది కదా? కాబట్టి మనకు ఉండవలసింది ఏంటి అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి. మరి ఆత్మవిశ్వాసం అంటే నీ మీద నీకు నమ్మకం కలగాలి. నీ మీదకి నమ్మకం ఎలా వస్తుంది అంటే నాకు ఒకరు తోడుగా ఉన్నారనేటువంటి నమ్మకం నీకు కలగాలి. సంతలో వెళ్ళేటప్పుడు తండ్రి వేలు పట్టుకున్నంత వరకు ఆ పిల్లవాడు ఎంతో ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే తండ్రి వేలు తన చేతిలో ఉంది. ఎప్పుడైతే తండ్రి వేలు విడిచిపెట్టేసినాడో ఏడుస్తూ కూర్చుంటాడు. ఎవరు వచ్చి ఓదార్చినా ఓదారడు. ఎందుకంటే మా నాన్న వేలు మిస్ అయిపోయింది. అరే నేను కూడా మీ నాన్న లాంటి వాడినేరా, మీ నాన్న వయసే ఉంది, చూడు ఇలానే ఉన్నాను, నా వేలు పట్టుకో, కుదరదు. నానే రావాలి, నానే వచ్చి ఎత్తుకోవాలి. అంటే అర్థం ఏంటి? నాన్న ఉన్నంత వరకు నాకు ధైర్యం ఉంది, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఎప్పుడైతే నాన్న వేలు విడిచిపెట్టేసినాడో భయం వచ్చేసింది, పిరికితనం వచ్చేసింది. మరి బాబా తోడు ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఆ తోడు ఎక్కడండి? ఆయన ఏం పట్టించుకుంటాడు? ఆయన ఊరికే శిల చూస్తూ ఉంటాడు. ఆయన కళ్ళు ఉన్నాయా, ఏమున్నాయా? ఆయనకైనా శరీరం ఉందా, బ్రెయిన్ ఉందా, ఏముంది ఆయనకి? జస్ట్ ఒక పాలరాతి విగ్రహం ఆడుంది. మనం చెప్పేది ఏమింటాడు అన్నప్పుడు నీకు భరోసా రాదు, భరోసా వచ్చే అవకాశం లేదు. కాబట్టి భరోసా వచ్చింది అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భరోసా రాలేదు అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అందుకని చివరిలో నేను బాబా బిడ్డని, అద్భుతమైన వాక్యం, నాకు ఎంత ఇష్టం అది. అంటే ఒక భక్తుడు నేను బాబా బిడ్డని అనుకుంటే తనలో ఉన్నటువంటి మైనస్లన్నీ కూడా ప్లస్ల కింద మారిపోతాయి. తనలో ఉన్నటువంటి ఒక నిరుపయోగమైనటువంటి లక్షణాలు కూడా అద్భుతంగా అందరికీ ఉపయోగపడేలాగా మారిపోతాయి. ఇది మనం అలవర్చుకోవాలి, మన పిల్లలకు కూడా అలవర్చాలి. మన చుట్టూ ఉన్న వారికి కూడా ఎవరన్నా బాధతో వచ్చారనుకోండి మీ దగ్గరికి, బాధతో వచ్చినప్పుడు ఒక సహాయం కోరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు 2-3 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా వచ్చి అమ్మ నేను ఈ సమస్యల్లో ఉన్నాను అని మీకు చెప్పారనుకోండి, మీకు ఎన్ని ఆప్షన్లు ఉంటాయి? ఒకటి, ఆ సహాయాన్ని మీరే చేయొచ్చు, మీరు ఎందుకమ్మా బాధపడతారు, నేను చేస్తాను, ఒకటి. 2, సహాయం చేసేవారిని చూపించవచ్చు, నేను కాదమ్మా ఇదో ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నీ సమస్య తీరుతుంది అని చెప్పొచ్చు, 2వ ఆప్షన్. 3వది, అది చేయలేకపోయారు, ఇది చేయలేకపోయారు, 3వది ఒకటి ఉంది, వాళ్ళు వెళ్ళిన తర్వాత భగవంతుని ప్రార్థించవచ్చు, బాబా ఈమెకు సహాయం చేసి ఈమె బాధని పోయేటట్టు చెయ్యి. ఇప్పుడు ఆలోచించినట్లయితే మీ దగ్గరికి ఎవ్వరు ఏ సమస్యతో వచ్చినా మీరు సహాయం చేయొచ్చు. 1, 2, 3 మీరైనా చేయడం, చేసే వాళ్ళని చూపించడం, బాబాకి రికమెండ్ చేయడం లేదా విన్నవించుకోవడం, ప్రార్థించడం. మీ తరపున నేను ప్రార్థిస్తానండి, మంచిదే, తప్పేముంది అందులో? తప్పేం లేదు కదా. మీ కొరకు నేను ప్రార్థిస్తాను, తప్పేం లేదు. కాబట్టి మీ దగ్గరికి ఒకరు సహాయంతో వస్తే మీరు ఖచ్చితంగా వారికి భరోసా ఇచ్చి పంపచ్చు. ఏం భయపడాల్సిన పని లేదమ్మా, భగవంతుడు ఉన్నాడు, అయిపోయింది. అలా భరోసా ఇచ్చినట్లయితే నువ్వు బాబా బిడ్డవి. ఎందుకంటే బాబా చేసే పని కూడా అదే. ఆయన ఏం చేస్తాడు? కూర్చొని మనకు భరోసా ఇస్తాడు. మనకేమనిపిస్తుంది? బాబా ఉన్నాడండి, మనకెందుకు అనిపిస్తుంది కదా. ఆ భరోసా అనేది ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాబా గుడిలోకి వచ్చారు, ఎవరో అడిగారు, ఏమండి నాకు ఈ కష్టం వచ్చిందండి అని. అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూశాను, నేను డైరెక్ట్గా చూసినా చెప్తున్నా. మాకు ఒక సాయిబాబా గుడిలో ఒక పూజారి ఉండేవాడు. ఆ పూజారి ఎందుకు మీరు కాన్సన్ట్రేట్ చేస్తారండి అంటే, గుడికి వస్తే నాకు ఆయనతోనే పని, ఇంకెవరితో పని? ఒకటి ధర్మకర్తతో పని, లేదో పూజారితో పని, 3వ వాళ్ళతో నాకేం పని ఉండదు. ముందుగా వెళ్ళినప్పుడు గమనిస్తే ఒక ఆయన వచ్చాడు, నాకు ఆరోగ్యం సరిలేదండి, ఏం చేయమంటారండి? ఒక పని చేయి, మనకు అక్కడ ఒక గుడి ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేయి, నీకు బాగైపోతుంది. ఇప్పుడు ఆ మాటలు నా చెవులు పడితే ఎలా ఉంటుంది? నాకు బాధేస్తుందా? బాధేదా? నువ్వు నిత్యం ఆయన పూజిస్తూ నువ్వు అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేయి, తగ్గుతుందంటే నీకంటే దుర్మార్గుడు ఎవరు ఉంటారు? అవిశ్వాసం ఉన్నవాడు నువ్వే ఫస్ట్. ఇంకా నీ అవిశ్వాసం వల్ల వచ్చిన నెగటివ్ ఎనర్జీ ఆయన చుట్టూ నింపేశావు, వచ్చిన వాళ్ళందరికీ నెగటివ్ ఎనర్జీ ప్రసాదిస్తున్నావు, మొత్తం అయిపోయింది, క్లోజ్. అందువల్ల ఆ భరోసాని మనం ఇవ్వగలగడం అంటే, వచ్చావు కదయ్యా ఒక్కసారి ఆయన ప్రదర్శన చేయి, ఆయనతో చెప్పుకో, నీ మాట వింటాడు
అని అన్నాడు అనుకోండి, ఆయనకి ఎక్కడ లేనటువంటి ఆనందం వస్తుంది. కానీ నేను చాలామందిని చూసిన, జాతకం చూపించుకో, బాబా జాతకాలు చూపించుకోమని చెప్పాడా? సచ్చరిత్ర మీరు చదివారు కదా, చెప్పాడా ఎక్కడన్నా? సచ్చరిత్ర ప్రమాణం అని మీరు నమ్మితే మరి జాతకాలు ఖండించాడా అంటే ఖండించలేదు. జాతకం లేదన్నాడా? లేదనలేదు. నమ్మొద్దు అన్నాడా? నమ్మొద్దు అనలేదు. రెండూ లేదు. మరి ఎలా, ఏం చెప్పాలి, ఏమనుకోవాలి మనం అంటే, ఆయన ఒక అద్భుతమైనటువంటి చెప్పాడు. ఏమనంటే జాతక చక్రాలు చుట్టి అవతల బారి అన్నాడు. అంటే జాతకం లేదని కాదు, ఎందుకంటే నేనున్నాను కదా, నా అనుగ్రహం ఉన్నప్పుడు వేరే గ్రహాల అనుగ్రహం నీకెందుకు అన్నాడు. అంటే గొప్ప విషయం అది, అర్థమైంది కదా. గురు అనుగ్రహం ఉన్నప్పుడు గ్రహాల అనుగ్రహం నీకెందుకు? ఏ గ్రహం ఎలా చూస్తే ఏమి, శనిగ్రహం ఎట్ట చూస్తే ఏమి, కుజుడు ఎక్కడుంటే ఏమి, గురుడు ఎక్కడుంటే నీకెందుకు? ఎందుకంటే అందాల్సిన అనుగ్రహం అక్కడి నుంచి అందుతూ ఉంది కదా. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు నీకు వేరే గ్రహాల యొక్క అనుగ్రహం వద్దు అన్నాడే కానీ మీరు ఆ వైపు పరిగెత్తండి అని అనలేదు. చాలామంది ఏం చేస్తారంటే బాబా గుడిలో చెప్పుకొని కూర్చొని తీరిక సమయాల్లో జాతకాలు చెప్పుకుంటే సంతోషం. కనీసం ఆ జాతకాలు చెప్పేటప్పుడన్నా ఆయన ముడి పెడతారా అంటే అది కూడా చెప్పరు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అవిశ్వాసం. మనం చేసే పని మీద అవిశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు మా ఇంట్లో ఒక గెస్ట్ వచ్చారనుకోండి, గెస్ట్ వస్తే నేను భయపడిపోయి రియాజ్ కాడి నుంచో లేకపోతే కోమలా విలాస్ కాడి నుంచో నేను ఒక పార్సల్ తెప్పించాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నా భార్య వంట చేస్తే వీడు చస్తాడు, ఏదో నా కోసం చూడడానికి ఇంత దూరం నుంచి వచ్చాడు, వీడికి అవసరమా ఇప్పుడు ఆమె వంట చేసి పెట్టడం? వద్దు. కాబట్టి నేను వంట చేస్తానండి అనకముందే పార్సల్ తెచ్చేసినాం అనుకోండి, ఏ బాధ లేదు. ఇప్పుడు ఎందుకు పార్సల్ వచ్చింది? నీ భార్య మీద ఉండే అవిశ్వాసం వల్ల బయట నుంచి పార్సల్ వచ్చింది. ఎందుకంటే ఆ అన్నం తింటే వాడు పరిగెత్తాడేమో, బయటికి పోయి చెప్పుకుంటాడేమో, ఎందుకు వచ్చిన కర్మ. ఇదే విధంగా నీకు బాబా మీద విశ్వాసం లేనప్పుడు నువ్వు వేరే వైపు ఆలోచిస్తావు, వేరే వైపు పరుగులు పెడతావు. అలా పరుగులు పెట్టే వాళ్ళు లేదా? ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీరు ఎందుకు ఇలా చేస్తారు అంటే పరిపూర్ణమైన విశ్వాసం లేదు. మరి వేరే దేవత మీద ఉందా? ఆడా ఉండదు. మరి ఎక్కడైనా ఉంటుంది? ఎక్కడా ఉండదు. అందుకని భరద్వాజ మాస్టర్ గారు అంటారు అద్భుతమైన మాట. అదేంటంటే, మీరు నీళ్లు పడాలి అంటే బావి తవ్వేటప్పుడు ఈ దగ్గర 10 అడుగులు, అక్కడ 10 అడుగులు, అక్కడ 10 అడుగులు వేయడం కంటే ఒకే దగ్గర 100 అడుగులు వేస్తే ఖచ్చితంగా నీళ్లు పడతాయి అంటాడు. తెలిసిందే కదా సూత్రం. కాబట్టి 10 దగ్గరలో 10 అడుగులు నువ్వు వెళ్ళడం కంటే ఒకే దగ్గర కన్నా నువ్వు గుర్తుగా వేసినామంటే కొద్దిగా లోతు అవ్వచ్చు, కానీ నీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పడతాయి. దీన్ని ఏకాగ్ర దృష్టితో ఒక మూర్తిని నమ్మి ఆయన్నే ప్రార్థించి ఆయన్నే కొలిచి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రయత్నం చేయడం. ఎప్పుడు వస్తుంది ఇది అంటే విశ్వాసం ఉంటేనే వస్తుంది, లేకుంటే రాదు. కాబట్టి ఆత్మవిశ్వాసం రావాలి అంటే బాబా నాకు తోడున్నాడు, నేను బాబా బిడ్డని అన్నటువంటి ఆ భరోసా నీకు రావాలి. ఈయన లాస్ట్లో ఉపయోగిస్తాడు, దాంట్లో ఉంది కానీ దీంట్లో లేదు. కాబట్టి నేను బాబా బిడ్డని అని అన్నాడు. అందువల్ల ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలా తక్కువ వేసి చూపించుకునేటప్పుడు అది ఏ భావనతో నువ్వు అది చెప్పాలి అంటే నేను సంస్కరించబడాలి అన్నటువంటి దాంతో నువ్వు చెప్పాలి. మనకు సామెత ఉంది, చెప్పుకుంటే చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. ఇది ఇప్పుడుది ఈ మాట, ఎప్పుడుదో పెద్దలన్న మాట, అంతే కదా, నేనన్న మాట కాదు కదా. ఇది చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది. అదేవిధంగా చేసిన తప్పు 10 మంది ముందు ఒప్పుకుంటే పోతుంది. తప్పు చేసిన వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే, తప్పు చేశారని వాడికి అనిపించినా నేను తప్పు చేయలేదు అని అంటాడు. 1. 2, తప్పు చేసిన వాడు రెండో భావన ఏంటంటే నేను ఒక్కడినేనా తప్పు చేసేది, రెండో భావనలోకి వెళ్తాడు. మూడో భావన ఎలా ఉంటుందంటే ఈ తప్పు పెద్ద చెప్పుకుంటే ఏమవుద్ది, అంత సీక్రెట్గా ఉండాలి కొన్ని అనే భావన ఉంటుంది. ఆ విధంగా తప్పుని ఎప్పుడైనా సరే తప్పు చేసినప్పుడు ఒప్పుకోగలగడం అనేది గొప్ప విషయం. అది తల్లిదండ్రులైనా సరే పిల్లల కాడ తప్పు చేస్తే సారీ అమ్మా అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన అద్భుతమైన పదం ఏంటంటే సారీ, కొట్టేసాము సారీ అయిపోయింది. సారీ కాకపోతే క్షమించు, ఏమైంది, తప్పేం లేదు కదా.
కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎందుకు బిరుదిచ్చారు సాయిబాబా అన్నప్పుడు అహంకారమును చంపుటకు, 2 అనకువ నమ్రతలు కలిగి ఉండుటకు. అహంకారమును చంపుటకు ఎందుకు అంటే నీకు చాలా గొప్ప వ్యక్తి యొక్క బిరుదుని నీకు ఇచ్చాను, ఆ పేరుని నీకు ఇచ్చాను. ఆ పేరు నీకు ఇచ్చావు కాబట్టి నీ లోపల ఇప్పటి వరకు నువ్వు ఎంత గొప్పవాడివి అనుకుంటూ ఉన్నావో తగ్గించు. ఎప్పుడైతే గొప్పవాడి పేరు, ఉదాహరణకి ఈరోజు నువ్వు సరిగా చేయలేదనుకోండి, ఈ పని చాలా బాగా చేసావురా అని అన్నప్పుడు వాడి లోపల అయ్యయ్యో సరిగా చేయలేదే, ఆయన బాగా చేసినారు అన్నాడే, ఈసారి బాగా చేయాలి అని కొంతమందికి, మంచి బుద్ధి కలిగిన వాళ్ళకి అలా అనిపిస్తుంది. కొంతమందికి, అందరికీ కాదు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఈయన కనుక్కోలేకపోయినాడు అని చెప్పి అదే దారిలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ అనకువ నమ్రత అహంకారం లేకపోవడం, అసలు వాస్తవానికి ఆధ్యాత్మిక రంగంలో, ఆధ్యాత్మిక మార్గంలో మనకు ప్రధాన శత్రువు ఎవరు అంటే అహంకారమే. అహంకారం అనేది అంత ఈజీగా పోయేది కాదు. 2 పోవండి మనకు, ప్రాక్టీస్ చేస్తే కానీ పోవు. ఆ 1 అహంకారం, 2 మమకారం. ఈ 2 పోవడం అంత సులభం కాదు, మాటలు చెప్పినంత సులభం కాదు. అది ప్రాక్టికల్గా పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే ఒక పెద్ద 0 ఉందనుకోండి, చిన్నపిల్లలకి బాగా తెలిసి ఉంటుంది, అందరికీ తెలుసు, మీకు కూడా. పెద్ద 0 ఉందనుకోండి, అది తనకు తాను పెద్ద 0 అనుకుంటూ ఉన్నప్పుడు అది చిన్నది కావాలి అంటే దానికంటే పెద్ద 0 పెట్టామనుకోండి, ఇదేమైపోయింది, చిన్నది. ఇప్పుడు బాబావారు వాడిన టెక్నిక్ అది. ఈయన తనకు తాను పెద్ద 0 అనుకుంటున్నాడు హేమాడ్ పంత్, అందుకనే వాదిస్తున్నాడు. వాడాక రాగానే స్వేచ్ఛపక్షాన్ని నిలబడి వాదిస్తున్నాడు బాలాసాహెబ్ బాటితో. వాదించడం ఎందువల్ల వచ్చిందంటే అహంకారం వల్ల వచ్చింది. నాకు తెలుసు అన్న దాంట్లో నుంచి వాదన వస్తుంది. ఐ నో సిండ్రోమ్ అంటారు. ఇది ఒక వ్యాధి. ఎయిడ్స్ కంటే, కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఏంటంటే నాకు తెలుసు. ఎవరన్నా పొరపాటున మాట్లాడేటప్పుడు వాళ్ళకి అప్రయత్నంగా ఆ మాట వస్తుంటుంది. నాకు తెలుసండి, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఏదైనా చెప్పబోయామనుకోండి, నాకు తెలుసండి, నాకు తెలుసు అనే పదాన్ని నువ్వు వాడుతూ ఉన్నావంటే నీ లోపల అహంకారం బాగా పేరుకుపోయింది. దాన్ని తగ్గించుకో. నీకు అంతా తెలిసే అవకాశం లేదు. నాకు కొంత తెలుసు, సంతోషం. అంతా తెలుసు కుదరదు, ఎవ్వరికీ తెలియదండి. ఈ ప్రపంచంలో అంతా తెలిసిన వాడు ఉండడు. ఎందుకంటే మనది లిమిటెడ్ జీవితం. ఈ 100 ఏళ్లలో నువ్వు అద్భుతాలు ఏమి నేర్చుకోలేవు. మహా నేర్చుకున్నా కూడా ఒక 10 గ్రంథాల మీద ఏమన్నా పట్టు సాధించగలవేమో. మీరు ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే ఇలాగనా, అంతెందుకు టౌన్ హాల్ కాడ ఉంది కదా లైబ్రరీ, ఒకసారి వెళ్ళండి, లోపలికి వెళ్ళి చూడండి ఎన్ని గ్రంథాలు ఉంటాయో. అసలు ఆ గ్రంథాలు 10 పేజీలు చదవడానికే జీవితం జరుగుతుంది. మరి ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ ఉంది. అది అనంతం, అది నాలెడ్జ్ అనంతం. మనం ఒక సచ్చరిత్రను పట్టుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాధన చేస్తున్నాం. ఒక సచ్చరిత్ర 270 పేజీలు, అవునా కదా? మరి ఎంత నాలెడ్జ్ ఉంది? ఆ నాలెడ్జ్ అంతా మనకు తెలిసే అవకాశం ఉంటుందా? తెలిసే అవకాశమే లేదు. అందువల్ల నాకు తెలుసు అన్నటువంటి ఆ రుగ్మతలో నుంచి మనం బయట రావాలి. జరగదు, ఉండేదానికి అవకాశం లేదు. నాకు తెలుసు, అయితే నాకేమీ తెలియదు అనుకుంటే ప్రమాదం. మళ్ళా నాకు కొంత తెలుసు, నాకు ఇంకా తెలియాల్సింది ఉంది. ఈ ఆలోచన బాబావారు ఎక్కడ కొట్టారంటే, ఎప్పుడైతే వాడాలో ఏం జరుగుతుంది అన్నాడో వీరికి అర్థమైంది, వీడికి అహంకారం ఉంది. ఈ అహంకారం ఎలా కొట్టాలి అంటే, వీడు పెద్ద 0 అనుకుంటున్నాడు, దానికంటే పెద్ద 0 పెట్టి చూపిస్తే వీడు అహంకారం పోతుంది. దానికంటే పెద్ద 0 ఎవరు? హేమాద్రి పంత్. హేమాద్రి పంత్ అనేది ఆయనకంటే పెద్ద 0. ఇప్పుడు ఏమైపోయింది, ఆటోమేటిక్గా డౌన్ అయిపోయారు. అంటే పాము పడగ మీద చీపురు బుళ్ళతో కొట్టినట్టు అయిపోయింది అనమాట. ఆ విధంగా అహంకారాన్ని తగ్గించాలి అనుకున్నాడు. అది ఈయన అర్థం చేసుకున్నాడు. ఇక్కడ చూడండి 2 పాయింట్లు. బాబావారు బాగా అర్థం చేసుకోండి, ఇది డైరెక్ట్గా చెప్పలేదు హేమాడ్ పంత్తో. అరే నీకు హేమాద్రి పంత్ అనే బిరుదు ఎందుకు ఇచ్చానో తెలుసా? నీ అహంకారాన్ని తగ్గించడానికి, నీలో నమ్రత పెంచడానికి, అనకువ పెంచడానికి అన్నాడా? బాబావారు అనలేదు. బాబావారు అన్నది ఒకటే, ఏమంటున్నాడు ఈ హేమాద్రి పంత్, అంతే అయిపోయాడు. ఆయన అన్నది ఒకటే. ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్పారు? తనకి తానే ఆలోచించుకుంటున్నాడు. ఇది చాలా గొప్ప విషయం అండి. మీరు కానీ అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరికి ఏమీ చెప్పరు. అది మనకే తెలిసిపోతూ ఉంటుంది.
ఎలా తెలిసిపోతుంటుందంటే, ఇంతకుముందు సత్సంగంలో చెప్పాను, హేమాద్రి పంత్ అంటాడు, ఈయనకు వాటాలో జరిగిన విషయాలు ఎలా తెలుస్తున్నాయి అని అంటూ ఏమంటాడంటే, ఈయన బహుశా మన అంతరంగానికి అధికారి కాబోలు. గుర్తొచ్చిందా పదం? ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. మన హేమాద్రి పంత్ అన్న మాట, ఈయనకు వాడాలో జరిగింది ఎలా తెలుస్తుంది అంటే, ఈయన మన అంతరంగానికి అధికారి కాబోలు. అంటే ఎలా తెలిసిపోతున్నాయంటే, అంతరంగంలో కొలువైనటువంటి బాబా స్వరం ఆయనకి ఆలోచన రూపంలో తెలుస్తూ ఉంది. అరే, ఎందుకు హేమాద్రి పంత్ ఇచ్చాను అంటే నీ అహంకారాన్ని తగ్గించడానికి. ఇక్కడ బాబా విషయంలో ఆయన నుంచి నీకు ప్రత్యక్షంగా వచ్చేది ఏముండదు, ఇన్ఫర్మేషన్, సూచనలు, సలహాలు ఎప్పుడన్నా కల్లో వస్తే తప్ప. మిగిలినవన్నీ కూడా ఏదో ఒక రూపంలో నీకే అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపిస్తున్నప్పుడు నువ్వేమనుకోవాలంటే, బాబా ఎందుకు ఇలా అనిపిస్తుంది, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు హేమాడ్ పంత్ గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిజమే, నువ్వు నా అంతరంగానికి అధికారి కాబోలు, అందుకనే ఈ ఆలోచనలు వస్తున్నాయా నాకు. అసలు ఎంత అద్భుతం అండి ఇలా అనుకుంటే. నీళ్ళు ఆలోచనలు వచ్చినప్పుడు, ఓహో నువ్వే నాకు ఈ ఆలోచనలు తెప్పిస్తున్నావా, నాకు అర్థమైంది. ఎందుకంటే నా అంతరంగానికి నువ్వు అధికారివి. అందువల్ల ఇక్కడ హేమాడ్ పంత్ అన్న బిరుదు ఇచ్చేసినాడు, అంతేగాని ఈ అనాలిసిస్ అంతా ఎవరు చేసినారు? ఆయన చేసుకున్నాడు, హేమాద్రి పంతే చేసుకున్నాడు, అంతేగాని బాబా చేయలేదు. ప్రతిదీ కూడా మీరు గమనించండి, బాబా వారు మాట్లాడితే చాలా క్లుప్తంగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. దానిని మనం అనలైజ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సత్సంగం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్లో 4 వాక్యాలు ఉన్నాయనుకోండి, ఈ 4 వాక్యాలని నేను 1.5 గంట సత్సంగం చెప్తాను. ఆ 4 వాక్యాలే 1.5 గంట సత్సంగం అయింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మరి ఆయన చెప్పింది 4 వాక్యాలే. మరి ఈ 1.5 గంట సత్సంగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ క్లుప్తంగా చెప్పిన వాక్యాలకి ఆయన విశ్లేషణ ఇస్తున్నాడు బయటికి. ఆయన విశ్లేషిస్తున్నాడు. ఎలా విశ్లేషించగలుగుతున్నాడు? నా అంతరంగానికి అధికారి బాబానే. సింపుల్. ఇప్పుడు ఏమైపోద్ది తెలుసా? మీ ఆలోచనలన్నీ బాబా అయిపోతాయి, అంతే కదా, సింపుల్. మీ ఆలోచనలన్నీ బాబా అయిపోతాయి. నువ్వేం ఆలోచించినా అది నీవు కాదు, బాబా అయిపోతాయి, అంతే. ఇప్పుడు ఎప్పుడైతే మనం వంట చేసినటువంటి పదార్థం బాబా దగ్గర పెట్టగానే ప్రసాదం అయిపోయిందో, అది పొంగలి, చక్కెర పొంగలి. కానీ అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమైంది? అది ప్రసాదం. అది చక్కెర పొంగలా, బెల్లం పొంగలా ఇంకా అనవసరం, దానికి రూపం మారిపోయింది. ఏమని అక్కడ దాకా తెచ్చిన దాకా దాని రూపం ఉండింది, దాని అస్తిత్వం ఉండింది. ఎప్పుడైతే బాబా పాదాల దగ్గరికి వెళ్ళి ఆయనకి అర్పించిన తర్వాత మన దగ్గరికి వస్తుందో, అక్కడికి వెళ్ళి ప్రసాదం తీసుకోండమ్మా అంటారే కానీ బెల్లం పొంగల్ తీసుకోండమ్మా, అటుకులు తీసుకోండమ్మా అంటారా? అన్నారు. అయిపోయింది, అది మారిపోయింది, మొత్తం స్వరూపం మారిపోయింది. కాబట్టి ఇప్పుడేమవుతుంది? మన లోపల వచ్చే ఆలోచనలన్నీ ఇవి నావి కావు, బాబావే అనుకున్నప్పుడు మొత్తం మారిపోతుంది, వాటి స్వభావం కూడా మారిపోతుంది. ఇది మీరు ఈ టెక్నిక్ అర్థం చేసుకుంటే ఇంకా బాబాని విడిచిపెట్టి మీరు ఉండగలిగే అవకాశం లేదు. ఎందుకని? మీరు ఆలోచించకుండా ఉండలేరు. ఆలోచించిన ప్రతిసారి నువ్వే ఈ ఆలోచన నీదే అన్నామంటే 24 గంటలు గాఢ నిద్రలో తప్ప ఆయనతో అటాచ్మెంట్ అయ్యే ఉంటాం మనం. దాన్నే మనం ఏమంటామంటే అనుసంధానం అంటాం. అనుసంధానం అంటే నీకు బాబా కనిపిస్తున్నాడు, కానీ బాబాకు నువ్వు కనిపిస్తున్నావా? నీ ప్రార్థన చేస్తే నీకు వినిపిస్తుంది, ఈ ప్రార్థన బాబాకు వినిపిస్తుందా? నీ కష్టం నీకు తెలుస్తూ ఉంది, నీ కష్టం బాబా తెలుస్తూ ఉందా? తెలిస్తే అనుసంధానం ఏర్పడింది. అనుసంధానం ఏర్పడింది అంటే నువ్వేం చెప్పాల్సిన పని లేదు, అలా నిలబడుకుంటే చాలు, మొత్తం ప్రసరిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరుగు టపా కూడా నీకు వస్తుంది, తిరుగు టపా కూడా నీకు తెలుస్తుంది. అది ప్రసరించడం అంటే. ఉదాహరణకు రాధాకృష్ణమాయి జీవితంలో మీరు గమనించినట్లయితే ఆమెకు బాబా ఎప్పుడు ఒక రొట్టె పంపేవాడు అనుకోండి, ఎప్పుడైనా 2 రొట్టెలు పంపించాడంటే అర్థం ఎవరో వస్తున్నారని అర్థం. బాబావారి దగ్గర నుంచి ఒక మనిషి వచ్చాడు రాధాకృష్ణమాయ దగ్గరికి. వచ్చి ఎందుకోసం బాబా పంపించాడో అని అడక్క ముందే ఆ వస్తువు తీసి పెడుతుంది. ఎలా సాధ్యం? ఆ వస్తువు అడగడానికి వచ్చాడు, అడిగిన వాడు నోరు తెరవడు. ఆయనకంటే ముందు ఈమె తీసుకొచ్చి బాబావారు ఇందుకు పంపించారు కదా నిన్ను ఇస్తుంది. ఎలా సాధ్యం? ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇది ఎలా సాధ్యం అండి? బాబావారు చెప్పింది నేను చెప్పలేదే, వాడా నుంచి అంత దగ్గర, చాలా దగ్గరలో ఉన్నాడు,
మరి ఎలా తెలిసింది అంటే అనుసంధానం అవుతుంది, అనుసంధానం అవుతుంది. ఎప్పుడైనా సరే భక్తుడు సాధించవలసిన గొప్ప విషయం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం కావడం. అలా అనుసంధానం కావడానికి ఎన్ని రోజులైనా పట్టచ్చు, జీవితకాలం కూడా పట్టచ్చు, ఒక్కరోజు కూడా జరగచ్చు. తాత్యాసాహెబ్ నోల్కర్ అలా రాగానే బాబా దర్శనానికి ఒక్కసారి ఆ నుదుటి మీద చేయి వేసి తోసి పడేశాడు. ఎప్పుడైతే గోడకి పొట్టి, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు తాత్యాసాహెబ్ నోల్కర్, బాగా సంపాదించగల శక్తి ఉన్నవాడు. ఎప్పుడైతే తోసేసినాడో ఆయనకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. సమాధి స్थिతిలోకి వెళ్ళిపోయి అద్భుతాలు జరిగినాయి. అదేవిధంగా చెప్తున్నారు కదా, సాటే 7 రోజుల పారాయణకే నీకు బాబావారు దర్శనమిచ్చారు, కానీ నేను 7 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు లేదే అని హేమాడ్ పంతే బాధపడతాడు కదా. కాబట్టి ఎవరికి ఎంతకాలం పడుతుందో తెలియదు, కానీ సాధించవలసింది మాత్రం అనుసంధానం. అనుసంధానం కలగాలి. కలిగితే అసలు నీకు తెలియకుండానే నువ్వు ఆ గుడిలోకి ఎంటర్ అయినావు అనుకోండి, నీకు తెలియకుండానే నీ ఒళ్ళు పులకరిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, తెలియనటువంటి అనుభూతి చెందుతుంది. ఒకవేళ నువ్వు దుఃఖం అనేటువంటి బాధతో వచ్చినట్లయితే ఆయన కాడ నిలబడుకుంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు మీ అమ్మ వస్తే పరిగెత్తుకుంటే వెళ్ళి అమ్మ పైన వాలిపోయి ఎలా ఏడుస్తూ అమ్మ గుక్కబెట్టి, అప్పుడు మీ అమ్మ ఓదారుస్తుంది, నేను వచ్చా కదరా, ఊరుకోరా అంటున్నా. దుఃఖం తన్నుకొచ్చేస్తుంది, చెప్పుకోవాలి అమ్మతో. అలాంటి ఫీలింగ్ నీకు వస్తుంది అక్కడ నిలబడితే. ఎప్పుడు సాధ్యమవుతుంది? అది కేవలం అనుసంధానం అయితేనే సాధ్యమవుతుంది. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. అనుసంధానం కాకపోతే నువ్వు నిర్లిప్తంగా చూస్తూ ఉంటావు, ఆయన కూడా నిర్లిప్తంగా ఉంటాడు. నువ్వు అడిగినా నీ సమాధానం ఏమి రాదు. అందువల్ల అనుసంధానం ఏర్పాటు చేసుకోవాలి. అలా అనుసంధానం ఏర్పాటు చేసుకోవడానికి ఏమేమి మార్గాలో అధ్యాయం చివరిలో చెప్తాను. ఏం చేస్తే అనుసంధానం అవుతుంది, ఏం చేస్తే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో సఫలీకృతమైనట్టు అనేది కూడా ఈ అధ్యాయం ముగింపులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనకువ నమ్రత రావాలి, అహంకారం పోవాలి. మమకారం అది పెద్ద చాప్టర్, అది అంత సులభం కాదు. ఎందుకంటే మనం సంసారం అనేటువంటి దాంట్లో చిక్కుకొని ఉన్నాం కాబట్టి ఆ మమకారం అనేది తీసేస్తే మనకి ఇంకేం ఉండదు మిగిలి. అందుకు దాన్ని పక్కన పెడదాం. ఇంకో సందర్భంలో దాని గురించి మాట్లాడదాం. బాబాకు మన భవిష్యత్తు తెలుసు అనే పదం వాడాడు. మన భవిష్యత్తు తెలుసు అని ఎందుకు అన్నాడు అంటే, హేమాడ్ పంత్కి ఆ బిరుదు ఎందుకు ఇచ్చాడు అంటే, భవిష్యత్తులో వీడు నా చరిత్ర రాసేది ఇప్పుడు చెప్తున్నాడు, కానీ భవిష్యత్తులో ఈ సంస్థానాన్ని చక్కగా సరిదిద్దగలిగిన వాడు, దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టగలిగినటువంటి వాడు, ఈ సంస్థానం యొక్క లెక్కల్ని బాగా సరిచూడగలిగినటువంటి వాడు వీడు అని ముందుగానే ఊహించి హేమాడ్ పంత్ని తన మార్గంలోకి లాక్కున్నాడు. ఆ బిరుదుని ఇచ్చాడు. ఆ హేమాద్రి పంత్ 13వ శతాబ్దంలో ఏ విధంగా అయితే ఆ రాజ్య సంస్థలు రాజులకి ఎలా సలహాదారుడై ఉండి ఏ విధంగా అయితే ఆ రాజ్యాన్ని చక్కబెట్టాడో, ఈ హేమాడ్ పంత్ బాబా యొక్క సంస్థానాన్ని భవిష్యత్తులో చక్కబెడతాడు, ఇప్పుడు కాదు. బాబావారు 1918లో మహాసమాధి అయిపోయినారు. ఆ తర్వాత సంస్థానానికి ఈయన కూడా కొద్ది రోజులు అధికారిగా ఉండి ఈయన కూడా లెక్కలు చూసి అన్నీ చేసినాడు, ఎంతో ప్రచారం చేసినాడు. ఆయన చనిపోయేటప్పటికి సచరిత్ర పూర్తయితే తమాషా ఏంటంటే, ఈ గ్రంథాన్ని ఇండ్లిల్లు చదవాలి, ఇంటింటా ఈ గ్రంథం ఉండాలని తప్పించిపోయినటువంటి ఆ వ్యక్తి చివరి పేజీ ప్రింట్ కాకముందే ఆయన సమాధి అయిపోయినాడు. ఆయన చనిపోయినాడు. తపన పడ్డాడు. ఈరోజు ఇదంతా చూశాడు అనుకోండి, ఒకవేళ ఈ వైభవం, సచ్చరిత్రకు ఉన్నటువంటి వైభవం చూడలేదు ఆయన తెలియదు పాపం, ఇంత వైభవం వస్తుందని కూడా తెలియదు. చివరి పేజీలు కూడా దొరకకుండా వేరే వాళ్ళు రాసి దాన్ని ప్రింట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల మన భవిష్యత్తు తెలిసినవాడు కాబట్టి ఆ భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసేటువంటి బాధ్యతని మీరు బాబాకి అప్పగించినట్లయితే, ఆయన కోర్టులో మన బంతిని వేసేసినట్లయితే, మన భవిష్యత్తుని ఆయన కాలికి చుట్టేసినట్లయితే మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు గతించిన కాలం తెలుసు, పాస్ట్ తెలుసు, జరుగుతున్న కాలం ప్రజెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలియదు. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే జరగబోయేది తెలియదు. అది ఒక్కటి తెలుసుంటే కన్నా చిన్న భిన్నం అయిపోయి ఉండేది జీవితం. అంతే కదా. అస్సలు మాట వింటారా? నువ్వు చస్తావురా అన్నా కూడా కోట్లు సంపాదించే వాళ్ళు మూర్ఖులు ఉన్నప్పుడు
నువ్వు సంపాదించింది సరిపోద్ది కదా 5 తరాలకి, ఇకనైనా ఆనందంగా జీవించండి. కాదు నేను కంపెనీలు పెంచుకుంటూ పోవాల్సిందే అనేటువంటి మూర్ఖులు ఉన్నటువంటి మనకు నీ భవిష్యత్తు కూడా నీకు తెలిసిపోతుంది అంటే ఇక మనల్ని పట్టాలను సాధ్యం కాదు. అందుకని యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు, యాపిల్ ఫోన్ తెలుసు కదా మనందరికీ, స్టీవ్ జాబ్స్ అంటారు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ప్రపంచ కోటీశ్వరుడు అయినాడు. చిన్న స్థాయి నుంచి. అంటే ఆయనకు అన్నం లేక ఇస్కాన్ టెంపుల్లో పెట్టే ప్రసాదం కోసం క్యూలో నిలబడి ఆ ప్రసాదాన్ని తిని ఆకలి నింపుకున్నటువంటి వ్యక్తి. అన్నం లేదు, ఆకలి, ప్రసాదం తిన్నాడు, పేదరికాన్ని అనుభవించాడు. ఒక చిన్న పశువుల కొట్టంలో కంపెనీని ప్రారంభించాడు. ఆయన మరణించేటప్పటికి కోటీశ్వరుడైనాడు, ప్రపంచ కోటీశ్వరుడు, కుబేరుడైనాడు. అప్పుడు ఆయన చివరి దశలో మంచం మీద, బెడ్ మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు చెబితే అవి ప్రపంచం అంతా తెలుసుకునింది. ప్రపంచం అంతా 700 కోట్ల మంది తెలిసింది. ఆయన ఏం చెప్పాడు అంటే, నేను డబ్బు అని పరుగులు పెట్టాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డబ్బు వెంట పరుగులు పెడి నా జీవితం మొత్తాన్ని లాస్ అయిపోయినాను. ఈరోజు కోట్ల రూపాయలు నా అకౌంట్లో ఉన్నా సరే నా జబ్బును షేర్ చేసుకునేవాళ్ళు లేరు. అయ్యా నీకు 4 కోట్లు ఉన్నాయి కదా, 1 కోటి ఇవ్వండి, నీ జబ్బును నేను తీసుకుంటా, కుదురుతుందా? ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు ఆయన ఆత్మఘోష లాస్ట్లో. కానీ అప్పుడు ఆత్మఘోష పడే ప్రయోజనం, అయిపోయింది కదా జీవితం అంతా. ఆయన కూడా మామూలుగానే అందరిలాగానే చనిపోయినాడు. పోయేటప్పుడు ప్రపంచానికి మెసేజ్ ఇచ్చిపోయినాడు. ఆ మెసేజ్ ఇచ్చిపోయినాడు, ఒరే నాయన మీరు పడద్దురా అని. ఈయన మెసేజ్ ఇచ్చేదేంటి? కొన్ని 100 సంవత్సరాల ముందు ఆదిశంకరాచార్యులు వారే ఇచ్చిపోయినారు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుకృంకరణే భజ గోవిందం భజ మూఢమతే. ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు 100 సంవత్సరాల ముందు చెప్పినాడు. యాపిల్ CEO ఈ మధ్య చెప్పినాడు. ఆయన ఏం చెప్పాడు? ఒక మూఢమతి, మూర్ఖుడా, గోవిందుని భజించురా. నీకు సంప్రాప్తించినప్పుడు సన్నిహిత కాలం అంటే నువ్వు చావు దగ్గరకు వచ్చినప్పుడు, వల్లకాటి దగ్గరకు వచ్చినప్పుడు, చచ్చేటప్పుడు ఈ డుక్రుణకరణలు, ఈ వ్యాకరణాలు నిన్ను కాపాడవు. నిన్ను ఎవరు కాపాడుతారంటే ఆ భగవంతుడే కాపాడాలి, ఆ పరమాత్ముడే కాపాడాలి. అంటే అర్థం ఏంటంటే నువ్వు తరించడానికి ఏ నాలెడ్జ్ అయితే అవసరమో ఆ నాలెడ్జ్ని విడిచిపెట్టి ఈ కాటికి కాలు చాపుకున్నటువంటి ఈ వయసులో నువ్వు డుక్రుణకరణలు చదువుతున్నావే, డూమువులు ప్రథమా విభక్తి చదువుతున్నావే, నీవు వ్యాకరణం చదువుతున్నావే. ఈ వ్యాకరణం నేను కడతేర్చదు. నేను కడతెచ్చేది ఏంటి అంటే భగవంతుడే. కాబట్టి భజ గోవిందం భజ మూఢమతే. మూర్ఖులా, మనందరం కూడా మూర్ఖులమే. అందుకని అంటారు కదా, రాలే ఆకును చూసి పైన ఆకు నవ్వుకుంటుందంట. కానీ దానికి తెలియని విషయం ఏంటి, అది కూడా రాలుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆకు ఇంకొక ఆకు నవ్వుకుంటుంది. మొత్తం రాలిపోయిన తర్వాత మళ్ళా చిగురు పెడుతుంది. అది చిన్న దృష్టాంతం కాదండి. అంటే తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు పోతున్నాడు. ఏం ఖాళీ చేతులతో పోతున్నాడు. అలెగ్జాండర్ తెలుసు కదా మనకు, ప్రపంచాన్ని జయించి పారేశాడు. ప్రపంచం జయించాలని పోరాడాడు. భారతదేశంకి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నాడు. భారతదేశం అంతా జయించేసి భారతదేశంకి వచ్చినాడు, మనసు మార్చుకున్నాడు. చివరిలో ఆయన కొన్ని కోరికలు కోరాడు చనిపోయేటప్పుడు. అంటే ప్రపంచాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ అభివృద్ధి ఇంకెవరికి రాదు, ఆయనకు ఒక్కడికే వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్, గొప్పోడు అయ్యా అనేది ఆయనకు ఒక్కడికే వచ్చింది, కోరిక రాదు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించాడు ముక్కాల భాగం. చివరిలో ఏం చెప్పాడు ఆయన? నా శవపేటిక మీద 2 చేతులు బొక్కలు కొట్టి రంధ్రాలుంచి నా 2 చేతులు ఇలా పెట్టేటట్టు సమాధిని నా శవపేటికని తయారు చేయండి.
ఎందుకని 2 చేతులు ఇలా పెట్టుకోవాలి? ఒరే నాయనలారా, నేనేమీ తీసుకుపోవడం లేదురా, ప్రపంచాన్ని జయించినాను, ఖాళీ చేతులతో పోతున్నాను. ఇది మెసేజ్ వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు, నా శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ఆ దారిలో నేను సంపాదించినటువంటి రత్నాలు రాసులన్నీ పోయండి. ఎందుకని? అవన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ నాతో పాటు కాష్టం దగ్గరకు కూడా రావడం లేదు. మూడోది, నాకు వైద్యం చేసినటువంటి డాక్టర్లు నా శవయాత్రలో పాల్గొనాలి. ఎందుకంటే నన్ను బతికించడానికి వారి ప్రయత్నం చేసినా కూడా నన్ను బతికించడం ఎవరి వల్ల కాలేదు. ఇది గొప్ప మెసేజ్ ఇచ్చిపోయినాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఇప్పుడు కనుక మనకు భవిష్యత్తు తెలిసిపోయింది అనుకో, ఇంకా మనల్ని పట్టడం ఎవరి వల్ల కాదు. అందువల్ల అదొక్కటి కొరత ఉందట. భవిష్యత్తు తెలియదురా నీకు, నోరు మూసుకొని భగవంతుడి దగ్గర చేతులు కట్టుకొని నిలబడుకో. ఎందుకంటే నీకు రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి అద్భుతమైన పదం కదా ఇది. బాబాకి మన భవిష్యత్తు తెలుసు కాబట్టే ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం. ఊరికనే ఉన్నామా? ఊరికనే లేము. పిచ్చిపట్టి ఉన్నామా? 10 మంది 20 మంది అయినా సరే మనకేం పిచ్చిపట్టలే కదా. అందరిలాగా అందరికంటే తెలివి కొద్దిగా బాగానే ఉంది మనకు కూడా. అందరూ వ్యాపారాలు చేసుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు, మనం కూడా చేసుకుంటున్నాం. కాస్త సమయాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. పిచ్చిపట్టా కాదు. ఏది శాశ్వతమో దాని వైపు మనం అడుగులేస్తూ ఉన్నాం. ఏది శాశ్వతమో దాని వైపు అడుగులేస్తూ ఉన్నాం. కొన్ని అడుగులు వెనక వదిలిపెడుతూ ఉన్నాం, కొన్ని ముందుకేస్తూ ఉన్నాం. చివరికి మిగిలేది ఇదే. ఎందుకంటే అవసాన దశలో ఉన్నప్పుడు, చివరి దశలో నీ చుట్టూ అందరూ బంధువులందరూ మూగి ఉన్నప్పుడు, నీ ముక్కు మీద ఒక ఈగ వాలితే దాన్ని తరమలేనటువంటి అశక్తత నీకు ఉన్నప్పుడు, నా ముక్కు మీద ఈగ వాలింది, అది నన్ను ఇబ్బంది పెడుతుంది, కాస్త తరవండి అని చెప్పలేనటువంటి నిస్సహాయత నీకు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నీ భావన? దారుణంగా ఉంటుంది ఆ భావన. అవునా కదా? అలాంటి సమయంలో నిన్ను కాపాడేది ఒకటే, ఆధ్యాత్మిక చింతన. అది తప్ప నిన్ను కాపాడేది ఏదీ లేదు. నువ్వు ఎంతైనా ఊరేగండి, ఎంతైనా సంపాదించండి, ఏమైనా చేయండి, ఒకానొక దశలో నీకు మనశ్శాంతి కరువైనప్పుడు ఆ మనశ్శాంతిని ఇవ్వగలిగేది ఆధ్యాత్మిక చింతన తప్పితే ఇంకొకటి కాదు. అందుకని మనం ఉన్నాం ఇక్కడ. మన భవిష్యత్తు అనేది తెలుసు, మనశ్శాంతిని ఇచ్చేటువంటి ఒకే ఒక దేవుడని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. అవునా కదా? అందువల్ల బాగా చెప్తున్నాడు, బాబాకు మన భవిష్యత్తు తెలుసు. సాయిబాబా సంస్థానాన్ని చక్కగా రూపొందించారు, సంస్థానం లెక్కల్ని బాగా చూశారు, శ్రీ సాయి సచ్చరిత్రం రచించాడు. ఈ సాయి సచ్చరిత్రము ఎలాంటిదో ఒక అద్భుతమైన మాటలో చెప్పాడు. సచ్చరిత్ర ఎలాంటిదో ఇది దాంట్లో ఉంది, చదవండి కావాలంటే. సాయి సచ్చరిత్రలో నిగూఢమైనటువంటి అంశాలు ఏవో చెప్తున్నాడు. 4 చెప్పాడు. ఒకటి జ్ఞానము. సాయి సచ్చరిత్రలో ఏం దొరుకుతుంది మనకు? జ్ఞానం దొరుకుతుంది. ఏ జ్ఞానము? నువ్వు తరించడానికి ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం అక్కడ దొరుకుతుంది. రెండోది నిర్వ్యామోహము. నిర్వ్యామోహము అంటే మోహం నుంచి బయటపడడం. అంటే అర్థం ఏంటి? ఆ జ్ఞానం ఏం చేయాలి? నిన్ను ఈ బంధాల నుంచి విడిపడేటట్టుగా అది నిన్ను ముందుకు నడుపుతుంది ఆ జ్ఞానం. అది రెండో స్టెప్. అంటే మొదటి స్టెప్ జ్ఞానాన్ని సంపాదించాలి. రెండవ స్టెప్ ఏం చేయాలి? ఆ జ్ఞానం నుంచి నిర్వ్యామోహం రావాలి. మూడోది ఆత్మశరణాగతి. ఎప్పుడైతే వ్యామోహం నశిస్తూ వచ్చిందో ఒక్కొక్క దాని మీద చివరికి నిన్ను నువ్వు సమర్పించుకుంటావు భగవంతుడికి. ఆత్మశరణాగతి. నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకుంటావో ఆ తర్వాత వచ్చేటువంటి భావనే ఆత్మ సాక్షాత్కారం. ఈ పదం నేను ఫస్ట్లో నేను ఆధ్యాత్మిక చింతనలోకి అడుగుపెట్టినప్పుడు ఈ ఆత్మసాక్షాత్కారం ఏంట్రా అని నేను ఎన్నో పుస్తకాలు చదివాను. ఆత్మసాక్షాత్కారం అని కనిపిస్తే చాలు టైటిల్, దాన్ని కొనుక్కొని పోయేది, చదివేది. ఏంటి ఆత్మసాక్షాత్కారం? అదేమైనా పదార్థమా? అయ్యా, ఆయనకి ఆత్మసాక్షాత్కారం కలిగింది అంటే అక్కడేమైనా వెలుగు కనిపించిందా? పదార్థం కనిపించిందా? భగవంతుడు కనిపించాడా? ఏం కనిపించింది? లేదా ఆత్మ కనిపించిందా? ఈయనే కదా ఆత్మ. అది పరమాత్మ సాక్షాత్కారం కాదు. అది పరమాత్మ సాక్షాత్కారం కాదు, ఆత్మ సాక్షాత్కారం. అంటే నేను ఆత్మస్వరూపుడను, నేను ఈ శరీరాన్ని కాదు అన్నటువంటి నిజమైనటువంటి జ్ఞానం నీకు ఎప్పుడు కలుగుతుందో నీకు ఆత్మ సాక్షాత్కారం అయినట్టే. ఈ శరీరం నేను కాదు, ఈ పేరు నాది కాదు, ఈ బిరుదులు నాది కాదు, ఈ సంపాదన నాది కాదు, ఈ బంధాలు నావి కావు,
అన్నిటి నుంచి విడిపడిపోయి చివరిగా నువ్వు ఆత్మస్వరూపుడుగా ఎప్పుడైతే మిగులుతావో అప్పుడు ఆత్మసాక్షాత్కారం నీకు అయినట్టు. అంతేకాదు అదొక పదార్థమేం కాదు. కాబట్టి జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారం, ఈ నాలుగింటిని ఇచ్చేదే సచ్చరిత్ర. అద్భుతమైనటువంటి చివరి స్టేట్మెంట్ ఇచ్చాడు. చివరిగా ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఏంటి అంటే గురువు యొక్క ఆవశ్యకత వచ్చినప్పుడు చర్చ జరిగింది కదా. ఇంతకుముందు చర్చ జరిగింది ఎవరితో? బాలాసాహెబ్ బాటేతో ఆయన చర్చ జరిగింది. ఈయనేమో స్వేచ్ఛ పక్షాన్ని నిలబడ్డాడు, ఆయనేమో ప్రారంభ కర్మ పక్షాన్ని నిలబడ్డాడు. బాలాసాహెబ్ బాటే నేనేమీ చేయనప్పుడు గురువు ఏం చేయగలడు? నా కర్మలు నేనే చేయాలి, నా ఫలితాన్ని నేను అనుభవించాలి, అలాంటప్పుడు గురువు ఎందుకు నాకు అని వాదించాడు స్వేచ్ఛపక్షం. చాలామంది అంటారు కదా, నాది నేనే తినాలయా, నేను సాయిబాబు తీసుకొచ్చి పెడతాడా నీకు అంటాడు. చాలామంది విమర్శిస్తారు కదా, అలాంటి వాళ్ళు. ఆయన ఆ సందర్భంలో ఇది నీకు ప్రధాన సచ్చరిత్రలో లేదు ఈ ఘట్టం, ఇది సంక్షిప్త చరిత్రలో మాత్రమే ఉంది, ప్రధానంలో లేదు, అసలు ఆ చర్చే లేదు. ఇందులో ఏం రాశారు అంటే కాకాసాహెబ్ దీక్షిత్కి ఉదాహరణకి గురువు యొక్క ఆవశ్యకత ఏమి అని చర్చ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానాన్ని ఇక్కడ చెప్పించాడు, ఈయన ద్వారా పత్తినారాయణరావు గారి ద్వారా చెప్పించాడు. అదేంటి అంటే కాకాసాహెబ్ దీక్షిత్ రావడం మొట్టమొదటి ప్రశ్న షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అన్నాడు. ఆ పారాగ్రాఫ్లో స్టార్ట్ అయ్యేది అదే. దీక్షిత్ వచ్చి షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా అన్నాడు. పక్కన ఉన్న ఆయన కలుగు చేసుకొని ఎక్కడికి అన్నాడు పక్కన ఆయన. అర్థమైంది కదా. అప్పుడు బాబా అన్నాడు చాలా పైకి. మొదటి ప్రశ్న షిరిడీ నుంచి వెళ్ళవచ్చునా, రెండవ ప్రశ్న ఎక్కడికి, బాబా సమాధానం చాలా పైకి. ఆ తర్వాత మళ్ళా దీక్షిత్ అడిగాడు మార్గం ఏది అని, అంటే ఎలా వెళ్ళాలి. ఇక్కడ పైకి అంటే మనకు అర్థమైపోద్ది, పైకి అంటే మోక్ష ప్రాప్తి కోసం, అదే కదా మోక్షం మనం అనేది. వాస్తవానికి పైకి అంటాం కానీ నిజంగా చెప్పాలంటే అది అసలు అబద్ధం. పైన అనేది ఎక్కడా లేదు. మనం ఇటు చూపిస్తాం కదా పైన, ఇది అబద్ధం, ఇది పైన కాదు అసలు, వాస్తవానికి ఇది కింద. ఇది చెప్తే ఫస్ట్లో నాకు మెంటలు వచ్చింది. నండూరి రామ్మోహన్ రావు గారని నండూరి సుబ్బారావు అనుకుంటా, నండూరి సుబ్బారావు గారిది ఒకటి ఉంది అద్భుతమైన పుస్తకం, ఈ విశ్వాన్ని గురించి విశ్వరూపం అని రాస్తాడు ఆయన. ఆ పుస్తకం అద్భుతమైన పుస్తకం. అది దాన్ని చదివితే అర్థమవుద్ది, సింపుల్గా మనలాంటి వాళ్ళకు కూడా అర్థమవుద్ది. ఇది వాస్తవానికి పైన కాదు కింద. ఎలా అండి ఇది కింద? ఇది కింద అని తెలియాలంటే భూమి గుండ్రంగా ఉంది కదా, మన కింద ఎవరున్నారు? కరెక్ట్గా కిందకి రంధ్రం వేసుకోకపోతే ఎక్కడ తేలుతుంది? అది అమెరికాలో తేలుతుంది. అంటే భూమికి రంధ్రం వేసుకుంటూ వెళ్తే భారతదేశం నుంచి కరెక్ట్గా కింద ఆ రంధ్రం బయటకు ఎక్కడ వస్తుందంటే అమెరికాలో వస్తుంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎక్కడున్నారు? మన కింద ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి, కింద ఉన్నారు అంటే వాళ్ళ కాళ్ళు ఎక్కడున్నాయి? భూమికి అతుక్కొని ఉన్నాయి. వాళ్ళ తలలు ఎక్కడున్నాయి? కిందకు ఉన్నాయి, శూన్యంలోకి ఉన్నాయి. ఇప్పుడు మన కాళ్ళు ఎక్కడ అతుక్కో ఉన్నాయి? భూమికి అతుక్కో ఉన్నాయి. మన తల ఎక్కడుంది? కింద ఉంది. కాబట్టి ఇది పైన కాదు, ఇది కింద. ఇది చెప్పినామంటే చాలు, వీడికి పట్టేసిన తర్వాత పిచ్చి బాగా అంటారు, అవును కదా. వాస్తవానికి అది అంతే. ఎందుకంటే అసలు ఇక్కడ పైన కింద ఏముండవు, అసలు ఏముండవు. మనం అంటాం కానీ వాస్తవానికి అదంతా పిచ్చి మనకంతే. పైన ఉండదు, కింద ఉండదు, ఏముండవు. ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నామనుకోండి, ఇప్పుడు నేను సూర్యుని చుట్టూ 51 ప్రదర్శనలు చేసి వచ్చాను నేను పుట్టిన తర్వాత, అవునా కదా. సూర్యుని చుట్టూ 51 సార్లు తిరిగి వచ్చాను నేను. ఎలా? ఏడే ఉన్నానే, సిరిఘాటంలోనే ఉన్నామే, నెల్లూరు జిల్లాలోనే ఉన్నామే కాదు. ఇప్పుడు ఏడున్నావు, రేపటికి ఇంకా జరుగుతావు. ఈ సూర్యుడు చుట్టూ తిరిగి సంవత్సరానికి మళ్ళీ అడుగొస్తావు, అంతే కదా. భూమి తన చుట్టూ దాన్ని తిరిగే కాలం 24 గంటలు, సూర్యుడు చుట్టూ తిరిగే కాలం 365 రోజులు. ఒక సంవత్సరానికి ఒక చుట్టూ తిరిగేసావు. ఒక చుట్టూ తిరగడం అంటే ఏంటి? విశ్వంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు. ఎక్కడెక్కడో ప్రయాణించి కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ అక్కడికి వస్తున్నావు. నువ్వు కుదురుగ్గా ఎక్కడున్నావు? కుదురుగ్గా ఏం లేవు. మనం కోట్ల కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం. భూమి తిరుగుతూ ఉంది, అది తిరుగుతూ ఉంది. ఇది ఆలోచిస్తే నిద్రపడ్డది ఒక్కోసారి. అమ్మో ఇంత ధైర్యంగా ఉన్నావురా మనం,
అంటే శూన్యంలో తిరిగే ఒక గోళం మీద నిలబడి కూడా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావంటే మనకంటే ధైర్యవంతులు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు పడిపోతామో తెలియదు. ఒక ప్రశ్న వేసినాడు, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి నిన్ను పట్టుకోనుంది. నిజమే కదా? ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తి వదిలేసింది. ఇప్పుడు నువ్వేమైపోతావు? ఏమైపోతావు? పడిపోతావు. ఎక్కడ పడిపోతావు? కిందకి. ఇలా పడిపోతావు. నిజం నేను చెప్పేది, కిందకి పడిపోతాం. బాబా అన్నారు కానీ పైకంటే అది కాదు అర్థం. పైకంటే ఈ జీవితాన్ని చాలించి చివరి దశకి చేరుకొని మోక్షాన్ని పొందడం. వాస్తవానికి పైన అంటే ఇలా చూపిస్తాం, ఇది పైన కాదు. ఇదేంటది? ఇది కింద. అది అప్పటి నుంచి మొదలు పెట్టండి. ఇది పైన కాదు, ఇది కింద. నేను చాలా సంవత్సరాల ముందే మొదలుపెట్టేది. ఆ తర్వాత చాలా పైకి అన్నాడు. మార్గం ఏది అన్నాడు. ఎలా వెళ్ళాలండి బాబా గారు అంటే అప్పుడు చెప్పాడు, అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు. ఇవి ఎంత అద్భుతమైన వాక్యాలంటే, అక్కడకు పోవుటకు అంటే నువ్వు ముక్తిని పొందడానికి, నువ్వు మోక్షాన్ని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఉన్నాయి, అలా వెళ్ళొచ్చు. నువ్వు ఈ మతాన్ని పుచ్చుకొని వెళ్ళొచ్చు, ఈ మతాన్ని పుచ్చుకొని వెళ్ళొచ్చు, ఈ చింతన చేస్తూ వెళ్ళొచ్చు, ఈ చింతన చేస్తూ వెళ్ళొచ్చు. కొంతమంది ధ్యానంతో మేము భగవంతుని చేరుకుంటామంటారు, వెళ్ళొచ్చు. కొంతమంది భక్తితో చేరుకుంటామంటారు, వెళ్ళొచ్చు. కొంతమంది ఏం అవసరం లేదంటే జ్ఞానం ఉంటే చాలు, అది కూడా వెళ్ళొచ్చు. కొంతమంది అసలు ఏమీ వద్దండి, నేను దేహమే కాదు, ఆ నాలెడ్జ్ నాకు వచ్చేసింది అని అంటారు, అది వెళ్ళొచ్చు. ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. అంటే నువ్వు బాబా పాదాలు పట్టుకున్నందువల్ల కూడా నువ్వు మోక్షాన్ని పొందగలవు. అందుకని అవసరం లేదు, అన్నీ అవసరం లేదు. ఎప్పుడన్నీ అవసరము అంటే, ఉదాహరణకి నువ్వు హైదరాబాదుకు పోవాలంటే ఎలా వెళ్తున్నారండి అని అన్నారనుకోండి, ట్రైన్లో వెళ్తున్నానండి. మరి ట్రైన్ టికెట్ కొన్నారా? ఆ ట్రైన్ టికెట్ కొన్నాను, బస్ టికెట్ కూడా కొన్నాను. ఆ బస్సే కాదు, ఇంకొక వ్యాన్లో కూడా మాట్లాడి దాంట్లో కూడా డబ్బులు ఇచ్చాను అన్నాం అనుకోండి. మీకు ఏమనిపిస్తుంది? మెంటలా, పిచ్చోడా, నువ్వు ట్రైన్కి బుక్ చేసుకున్నావు కదా, వెళ్తావు కదా, మళ్ళీ బస్ ఏంటి, మళ్ళీ వ్యాన్ ఏంటి అంటే ఏమోనండి. ట్రైన్ మిస్ అయితే బస్సు మిస్ అయితే వ్యాను అన్నావు అనుకో, వీడికి నిజంగానే మెంటలు. మనం చేసేది కూడా మెంటల్ పనే. మనం చేసేది సేమ్ మెంటల్. ఈ గుడి మళ్ళీ ఆ గుడి ఎందుకండి ఇన్ని గుళ్ళు? ఒక దాంట్లో ఎక్కువ వెళ్ళు. బాబా చెప్పాడు కదా, షిరిడీ నుంచి కూడా ఒక మార్గం కలదు. ఆయన ఇచ్చాడు కదా స్టేట్మెంటు, ఇప్పించాడు కదా నీకు. షిరిడీ నుంచి కూడా వెళ్తావురా, నువ్వు దాంట్లో ఎక్కి కూర్చున్న తర్వాత టికెట్ కొనుక్కొని నిశ్చింతగా ఉండు, నువ్వు వెళ్తావు, చేరుకుంటావు. నేను సోమవారం ఒక బస్సు ఎక్కుతానండి, మంగళవారం ఒకటి, బుధవారం ఒకటి, గురువారం పక్కన పెడతాం, శుక్రవారం ఒకటి, శనివారం. ఎందుకురా చెడిపోద్ది మైండ్? ఏది కాదు, ఎందుకు కొరగాకుంటా పోతాం అంతే. చివరికి జరిగేది ఏంటో తెలుసా? ఎందుకు కొరగాకుంటా పోయి కోరికల మీద పడి చివరికి ఏ కోరిక తీరకపోతే అందరిని తిట్టుకుంటూ, ఏ దేవుడు నన్ను ఏం చేయలేదు, ఏ దేవుడు నన్ను రక్షించలేదు, ఇంక నేను రానమ్మ గుడికి అయిపోయి. నువ్వు అదే కుదురుగ్గా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఈ తంటాలు ఏమి ఉండవు కదా. అయినా ఆయనే తిడతావు, అయినా ఆయనే పొగడతావు, కాకపోయినా ఆయనే తిడతావు. ఎంతమంది యజమానులు ఉండాలి మనకు? యజమాని ఎంతమంది ఉండాలి? ఒకటి సరిపోడా? 10 మంది ఉండాలి యజమానులు. ఈ మాటలు తీసుకుంటే మీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, కానీ నిర్మోహమాటంగా మాట్లాడమంటే మాత్రం ఇదే నేను మాట్లాడతా. పాలిష్గా మాట్లాడమంటే మాత్రం చెప్తా. మీరు ఒక్కోసారి చేయండి అంటే మంచిదే కదా. అందరూ దేవుళ్ళు ఒకటే. మరి ఈ దేవుడు ఎందుకో నేను ఒప్పుకోను. రైల్లో పోతే పో, బస్సులో పోతే పో, ఇన్ని బాధలు ఎందుకు అంటాం కదా. ఇది ఇక్కడ మన మాటలు నచ్చినా నచ్చకపోయినా బాబా చెప్పిన ఫిలాసఫీ మాత్రం ఇదే. అందువల్ల స్పష్టంగా అన్నాడు, అక్కడికి పోవుటకు చాలా మార్గాలు కలవు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము గలదు. అయితే మార్గము ప్రయాసకరమైనది. చాలామంది అంటుంటారు ఆయన సులభమైన దేవుడు అండి. ఎవడండి మీరు చెప్పింది సులభమైన దేవుడు అని? ఎవరు చెప్పారు మీకు సులభమైన దేవుడు? అంత సులభం కాదు ఆయన. ఏదైతే అతి సులువో అదే కష్టం. అది గుర్తుపెట్టుకుందాం మనం. ఏది అతి సులువో అదే కష్టం.
అవునా కదా? ఇప్పుడు ఆ మార్గము అతి ప్రయాసకరమైనది. మార్గమధ్యమునున్న అడవులో పులులు తోడోళ్ళు కలవు. మరి నాయన అంత సులభం కాదు, నువ్వు ఆ పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. మార్గమధ్యంలో ఏముంటాయి? పులులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. ఏంటి పులులు తోడేళ్ళు అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఏమన్నారంటే అరిషడ్ వర్గాలు, నీలో ఉన్న దుర్గుణాలు, ఇవే పులులు, ఇవే తోడేళ్ళు. కొంతమంది ఏమి వ్యాఖ్యానించారంటే మీ కష్టాలు, నువ్వు ఎదుర్కొనే సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటిని దాటుకుని నువ్వు వెళ్ళాలి, అలా దాటుకుని వెళ్ళాలి. అప్పుడు దీక్షిత్ అన్నాడు, అంత కష్టమైంది బాబా, అయితే మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో, గైడ్ ఉంటే, మనకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గైడ్ ఉంటాడు. గైడ్ ఏం చేస్తాడు? మనకు తెలియని విషయాలని ఆయన అనేక సార్లు చూసున్నాడు కాబట్టి, మనకంటే బాగా తెలిసినవాడు కాబట్టి, మనం వెళ్ళి ఎంక్వైరీలు చేసుకొని పెట్రోల్ అంతా తగలబెట్టుకోకుండా ఆయన దగ్గర ఆయనకు ఒక 500 1000 రూపాయలు ఇచ్చేస్తే ఆయన వచ్చి మొత్తం చూపించేసి మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తాడు. మార్గదర్శకుడు, గైడ్. కాబట్టి మార్గదర్శకుని వెంట తీసుకుపోయినచో అంటే అప్పుడు బాబా అన్నారు, అట్లయినచో కష్టమే లేదు. ఎంత సులభంగా చెప్పాడు. ఎప్పుడు బాబా మార్గం సులభం అవుతుందంటే మార్గదర్శకుడు ఉండాలి. ఆ మార్గదర్శకుడు బాబా అయి ఉంటే గన నీకంటే అదృష్టవంతులు లేరు. ఆ మార్గదర్శకుడు ఇంకొక గురువు, లివింగ్ గురువు పెడతాడు టోపీ, ఎప్పుడైనా కుచ్చు టోపీ బాగా పెడతాడు. అలా పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, కుచ్చు టోపీ పెడతారు. బాబావారు ఇందాకేం చెప్పారు? జ్ఞానము, నిర్వ్యామోహము, తర్వాత ఈ రెండు అయిన తర్వాత ఆత్మసమర్పణ, ఆత్మసాక్షాత్కారం. నిర్వ్యామోహంలో నిన్ను నడిపించమని బాబావారు చెప్తే, ఆయన వ్యామోహం లేకుండా వేలాది మంది భక్తులు వచ్చినా కూడా అదే ఇటుక, అదే నేల, అదే బట్టలు, అలా ఆయన నిర్వ్యామోహంగా బతికి జీవించి మనకు మార్గదర్శకంగా చూపిస్తే, ఇప్పుడు వచ్చే సాయి భక్తులు, సాయి గురువులు ఏం తయారైనారంటే, నువ్వు ఇంత డబ్బు కట్టినట్లయితే నీకు ఈ పని జరుగుతుంది, నువ్వు ఇంత బంగారు సమర్పించినట్లయితే నీకు ఈ కోరిక తీరుతుంది. దుర్మార్గం, అంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. అయ్యా నీకు ఉంది కాబట్టి బాబాకి సమర్పించు, సంతోషం. అర్థమైంది కదా? ఇది సమర్పిస్తే ఇది జరుగుతుంది, అబద్ధం, మోసం. ఇది సమర్పిస్తే ఇది జరగదు. అది నీకై నువ్వు సమర్పించుకోవాలా, అది నీలో నుంచి పుట్టుకురావాలా. నేను వెళ్ళి ఒక చందా కాగితం తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు నాకు 10,000 ఇవ్వాల్సిందంటే ఆయన నసుక్కొని పోయినసారి ఇచ్చాను కదా నువ్వు 10 సంవత్సరం ఏంది అని ఆ ఇచ్చినటువంటి 10,000 రూపాయల వల్ల ప్రయోజనం ఆయనకి లేదు, నీకు లేదు. ఆయనే ఇవ్వగలగాలి. అది ఎలా ఇస్తారండి ఈ కాలంలో? ఇవ్వరు. అదే కదా మనం అంటాను, ఇవ్వరు కాబట్టే సమస్య. నేను ఈ మధ్య చూశాను, ఇంత బంగారు చేయిస్తే ఇంత వస్తుంది, ఇంత చేస్తే ఇంత వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. అసలు శాస్త్రం ఏం చెప్తుంది? వాస్తవం చెప్పాలంటే నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. ఉదాహరణకి నా పాపం 90% ఉంది, నా పుణ్యం 70% ఉంది. బాగా వినండి. ఇప్పుడు ఈ 70% పాపాలు 90% కావాలి అంటే నేను ఒక 20% పుణ్యం చేసేస్తే ఈ రెండు సమానం చేసుకోవచ్చు. మన వాళ్ళు ఏం చెప్తారు? ఈ పని చేయండి మీ పాపాలు పోతాయి. సమస్య లేదు, పోవు. ఈ 70% పాపాలు, దానికి సంబంధించిన ఫలితాలు నువ్వు అనుభవించాల్సిందే, గురువు యొక్క అనుగ్రహం కలిగినంత వరకు. కలిగితే మారిపోవచ్చు, సద్గురు యొక్క అనుగ్రహం కలిగితే మారిపోవచ్చు. ఈలోగా నువ్వు అనుభవించవలసిందే. మరి నువ్వేం చేయాలి? పుణ్యం పెంచుకోవాలి. ఎందుకంటే ఈ పాపాలు అనుభవించాల్సిందే కదా. మరి శాస్త్రం అదే చెప్తుంది, విత్తనాలు నాటుకోమని చెప్తుంది. ఎందుకంటే విత్తనాలు నాటడం నాకు వెంటనే ఫలితం రాదు కదా, నీ కర్మ. విత్తనం నాటుకో. నువ్వు విత్తనం నాటనందువల్లనే ఈరోజు పాపం అనిపిస్తా ఉన్నావు. గత జన్మల్లో ఏం చేసావో తెలియదు, ఏం పాపం చేసావో తెలియదు, ఆ ఫలితం అనుభవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇంకాస్త విత్తనాలు నాటుకో. వచ్చే జన్మకైనా నీకు పనికి రావచ్చు, లేదా ఈ జన్మలోనైనా నీకు పనికి రావచ్చు. చెప్పలేం కదా, ఈ జన్మలోనే నీకు పనికి రావచ్చు, వృద్ధాప్యంలో పనికి రావచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఎప్పుడైనా సరే బాబా మార్గం అనేది ఒకటి ఉంది. అది ఒక స్పెషల్ దర్శనం లాగా, స్పెషల్ క్యూ లాగా. అందులో వెళ్ళాలంటే మార్గదర్శకుడు ఉండవలసిందే. ఆ మార్గదర్శకుడు బాబా అయితే మనకంటే అదృష్టం ఇంకొకటి లేదు. ఆ రెండవ రకం, అక్కడి నుంచి దిగిన తర్వాత ఆ మార్గదర్శకుడు సాయి సచ్చరిత్ర అయితే ఇంకాస్త పర్వాలేదు.
అలా కాకుండా ఆ మార్గదర్శకుడు మా గుళ్ళో సత్సంగం చెప్తున్నాడండి, ఆయన నా మార్గదర్శకుడు, పతనమైపోతావు. మాకు ఒక పూజారి వచ్చాడండి, ఆయన మార్గదర్శకుడు, పోతావు. లేదు ఇంకొక లివి గురువు ఉన్నాడండి, ఆయన బాగా కాషాయం కట్టుకొని మంచి మంచి విషయాలు చెప్తాడు, ఆయన పాదాలను పట్టుకుంటా, పోతావు. నీకు రెండు ప్రయారిటీలు. నువ్వు మనశ్శాంతిగా ఉండాలి అంటే రెండు ప్రయారిటీలు. ఒకటి, బాబా నీ గైడ్ అయి ఉండాలి. 2, బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి సచ్చరిత్ర నీ గైడ్ అయి ఉండాలి. ఈ 2 పట్టుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా పైకి మోక్షానికి వెళ్తావు. ఇవి కాకుండా నువ్వు ఏది పట్టుకున్నా మనశ్శాంతి పోతుంది, పతనం పోతుంది. పతనం అయితే చెప్తాం, తిరిగే లేదు. ఇంకా మొహమాటం లేకుండా చెప్పాలంటే, లేదు మొహమాటంతో చెప్పాలంటే నేను చెప్పచ్చు. అబద్ధాలు చెప్పకూడదని నిర్ణయం ఫస్ట్ రోజు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నాకు పాలిష్గా మాట్లాడడం తెలియదు అనుకుంటారేమో. నాకు తెలుసు, బ్రహ్మాండంగా మాట్లాడగలను, పాలిష్డ్గా మాట్లాడగలను. మీరు నేను మాట్లాడే దాంట్లో దోషం ఉందని నువ్వు కూడా కనుక్కోలేవు, అంత బాగా మాట్లాడగలను. కానీ బాబా వారికి నేను చేసిన ప్రతిజ్ఞ ఏంటంటే, బాబా నువ్వు ఏదైతే చెప్పావో సచ్చరిత్రలో అది ఉన్నట్టు చెప్పడమే నా జాబ్ చార్ట్. అది నచ్చుతుందా నచ్చదా నాకు అనవసరం, నాకు సంబంధం లేదు. ఎవరైనా సరే బాబా మార్గంలో నువ్వు ప్రయాణించాలంటే ఖచ్చితంగా మార్గదర్శి ఉండవలసిందే. బాబాతో అనుసంధానం లేకపోతే పట్టుకో సచ్చరిత్ర. అంతెందుకండి, అబ్దుల్ బాబా గారు ఏం చేసేవాళ్ళంటే, బాబా వారు చెప్పినటువంటి మాటలన్నీ రాసుకునేవాళ్ళు నోట్స్ రాసుకొని పెద్ద గ్రంథం చేశారు ఆయన. అంటే బాబా వారు ఏం మాట్లాడతారో అది రాసుకునేవాళ్ళు. అలా రాసి ఇప్పుడు కూడా మీరు షిరిడీకి వెళ్తే ఆయన దస్తూరి కనిపిస్తుంది. అబ్దుల్ బాబా సమాధి దగ్గరికి వెళ్తే పెద్ద పుస్తకం పెట్టుంటుంది, అక్కడ మీకు అక్షరాలు కనిపిస్తాయి. అవంతా అబ్దుల్ బాబా రాసినవి. ఎక్కడి నుంచి రాసినవి? బాబా వారి నోటి నుండి వెలువడినటువంటి విషయాలు ఆయన రాశాడు. తర్వాత బాబా మహాసమాధి అయిన తర్వాత అబ్దుల్ బాబా తెలుసు కదా, బాబాలాగానే ఉంటాడు ఆయన, సేమ్ అలానే ఉంటాడు. ఆయన తేడా ఏం కనుక్కోలేం మనం. ఎవరైనా వచ్చి ఒక సమస్య చెప్పారనుకోండి, ఆ పేజీలో అలా తీసేవాడు ఆయన. అలా తీస్తే అక్కడ సమాధానం ఉండేది. ఎలా సాధ్యం? అది బాబా అనుగ్రహం అలా ఉంటుంది. సచ్చరిత్ర కూడా అలా ఉంటుంది. మీరు కనుక దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి దానికి అడిక్ట్ అయిపోయి బాబా నా గైడ్ ఇదే అని నమ్మినట్లయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు అలా తీసి చూడు. నేను ఎన్ని చెప్పగలను ఎగ్జాంపుల్స్, ఖచ్చితంగా మీకు సమాధానం దొరికి తీరుతుంది, దొరకపోయే అవకాశం లేదు. దాని తర్వాత చివరిగా తేల్చేసినారు. చివరిగా చెప్పిన మాట ఏంటంటే, ఆత్మసాక్షాత్కారం పొందుటకు 2 ఉండాలని చెప్పి వదిలేశాడు 2వ అధ్యాయం. ఆ 2 ఏంటంటే దృఢమైన నమ్మకం. దాన్నే మనం శ్రద్ధ అన్నాం. దృఢమైన నమ్మకం. బాబా వారు సచ్చరిత్ర మొత్తం చదవండి, ప్రేమ అని పదం ఉంటుంది. అది కేవలం ప్రేమ అని ఉండదు, దానికి ముందు ఏదో ఒక విశేషణం ఉంటుంది. నిజమైన ప్రేమనో భక్తి, దాని పక్కన ఏదో ఒకటి ఉంటుంది. ఊరికే వదిలేడు బాబా. అలాంటి చాలా ఉన్నాయి నాయన, వద్దు, దానికి ముందు ఏదో ఒకటి తగలాలి. కాబట్టి శ్రద్ధ, నిజమైన శ్రద్ధ. సబూరి, ఓర్పు, సహనం. సబూరి కూడా చాలామంది ఏమనుకుంటారంటే, సబూరి అంటే ఓర్పు, అంటే ఓరిమి కలిగి ఉండడం కాదు. సబూరి అంటే అర్థం ఏంటి అంటే ప్రేమతో ఓర్చుకోవడం. దాన్ని మీరు యాడ్ చేయండి. దాన్ని సబూరి అంటే ఓర్చుకోవడం కాదు, సహనం కాదు. సహనం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బలవంతుడు నన్ను కొడుతున్నాడు. ఇప్పుడు నేను సహనంగా ఉన్నా. ఎందుకున్నానో తెలుసా? వాడు బలవంతుడు. నేను కానీ తిరగబడితే ఇంక 4 దెబ్బలేస్తాడు. ఇప్పుడు నాకున్న మార్గం ఏంటంటే కామ్గా ఉండడం. ఎలా ఉంటాను తెలుసా? కొట్టరా, నీకు వచ్చింది అవకాశం కొట్టు, రేపు నాకు వస్తుంది అవకాశం, అప్పుడు నీ అంతు చూస్తా. ఇప్పుడు నాది సహనమా? నాది ఎలాంటి సహనం? అది నిజమైన సహనం కాదు, అంతే కదా. ఇప్పుడు నాకు అవకాశం లేక సహనంగా ఉన్నా, ఇది కాదు సహనం అంటే. ప్రేమతో ఓర్చుకోవడం. ఒక కష్టం వచ్చింది, బాబా పెట్టు, ఓర్చుకుంటా. అంతేగాని బాబా ఎందుకు ఇది చేస్తున్నాడు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, సరే కానీ అయ్యా చూస్తాం, కానీ నీ గుడికి వచ్చి నేను చేసింది అందుక ఇలా మాట్లాడామనుకో, అది నిజమైన సహనం కాదు. కాబట్టి ప్రేమతో కూడినటువంటి ఓపిక, నిజమైనటువంటి శ్రద్ధ, దృఢమైన నమ్మకంతో కలిగినటువంటి శ్రద్ధ, ఈ రెండు ఉంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తాడు. చివరి మాటలు యాజ్ ఇట్ ఈజ్ చదువుతాను నేను. ఆత్మసాక్షాత్కారం పొందుటకు దృఢమైన నమ్మకం,
బ్రాకెట్లో నిష్ఠ, శ్రద్ధ, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకం అని ఈ అధ్యాయాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి సాయి బంధువులారా, 2వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసాం. మీరు ఈ 2వ అధ్యాయాన్ని మరలా వెళ్ళి చదవకుండా ఉన్నట్లయితే మననం జరగదు. ఖాళీ సమయంలో ఒకసారి చదివి అండర్లైన్ చేసుకొని దాన్ని డౌట్స్ ఉంటే రాసుకొని దాన్ని మనం ఏమంటామంటే అధ్యయనం అంటాం. అధ్యయనం చేయకపోతే సచ్చరిత్ర నీకు ఉపయోగపడదు. అధ్యయనం చేయండి, అండర్లైన్ చేయండి, క్వశ్చన్ మార్కులు పెట్టండి. ఇది ఎందుకు ఇలా అన్నాడు బాబా, అది ఎందుకు అన్నాడు, ఆలోచించండి ఆలోచించండి ఆలోచించండి. అది నిన్ను గైడ్ చేస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది. ఇలా చేస్తూ ముందుకెళ్ళాలి. వచ్చే ఆదివారం మనం 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి, సాయినాథ్ మహారాజ్కి స్వస్తి.